నేను న్యాచురల్ కాదు, ఎన్హాన్స్డ్. వెల్కమ్ టు డే 95 ఆఫ్ మై 100 డే బాడీ రీకంపోజ్ సిరీస్. ఈ రోజు మంది ఫుల్ డే. ఈ రోజు వీడియోలో మనం వర్కౌట్ చేసుకుంటూ జిమ్ గురించి కాకుండా నా మీద పడిన ఒక ఫేక్ ఎలిగేషన్ గురించి చెప్దాం అనుకుంటున్నా, వినండి. నేను న్యాచురల్ కాదు, ఎన్హాన్స్డ్ అంట. ఇది నాకు ఎలా తెలిసిందంటే, నాకు తెలిసిన ఒక వ్యక్తి నా ఫోటో చూపించి వీడు మంచిగా బాడీ మెయింటైన్ చేస్తున్నాడు కదరా, మంచిగా బిల్డ్ చేశాడు కదా అని చెప్పి ఒక అతనితో చెప్పాడు. ఆ వాడు ఏదో కాంప్లిమెంట్ ఇచ్చో లేకపోతే ఏదో ఒకటి చెప్పో సైలెంట్ గా ఉండక ఏం వేసుకోకుండానే బాడీ వచ్చింది అన్నాడంట. దాని తర్వాత నేను ఆ చెప్పినోడు ఇన్స్టా ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే వాడు బయోలో ఒక జిమ్ కోచ్ అని పెట్టుకున్నాడు. అప్పుడు అనిపించింది, అసలు ఎలా వీటన్నిటి గురించి బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా కోచ్ అయిపోయాడు, కోచ్ అని పిలిపించుకున్నాడు అని చెప్పేసి. నేను చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్ లో చాలా యాక్టివ్గా ఉండేవాడిని. ఎస్పెషల్లీ నేను ఒక వాలీబాల్ ప్లేయర్ కూడా. అండ్ ఈ 6 ప్యాక్స్ అండ్ ఫిజిక్ అనేది నేను 10th తర్వాత నుంచే మెయింటైన్ చేసేవాడిని. అండ్ ఇంకోటి చెప్పాలంటే మా నాన్న ఒక స్పోర్ట్స్ మ్యాన్. సో ఆయన జీన్స్ అండ్ ఆయనకుండే బాడీ మెటబాలిజమే నాకు వచ్చింది. ఈ మ్యాటర్ నేను నా ఫ్రెండ్స్ తో చెప్తే వదిలేసారా, కుక్కలు మురగతానే ఉంటాయని చెప్పారు. నేను స్టార్టింగ్ లో పడుచుకోకుండా వదిలేసా. కానీ ఏ మాత్రం మారకుండా కనిపించిన ప్రతి ఒక్కటి చెప్తా ఉండు. అందుకని ఇప్పుడు ఈ వీడియోతో రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. నేను ఎవరైనా మోటివేట్ చేద్దామని చెప్పేసి బాడీ రీకంపోజరీ స్టార్ట్ చేశా. ఒక పక్క ఇంట్లో సరిగ్గా తినట్లేదని చెప్పి ఇంట్లో వాళ్ళతో మింగులు పడుతూ నా సప్లిమెంట్స్ కి మనీ సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకుని కష్టపడి నేను ఇంత చేసుకుంటే పక్కన వాళ్ళు అనేది ఇది. నేను రెగ్యులర్ గా జిమ్ స్టార్ట్ చేయడం లాస్ట్ నవంబర్ లో స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటికీ నా డైట్ కి మోర్ దెన్ 1 lakh అయి ఉంటుంది. ఎన్ని ప్రోటీన్లు, క్రియేటిన్లు, ఓట్స్ వాడానో నాకు తెలుసు. సో అప్పుడు అనిపించింది, పక్కన వాళ్ళు కొంచెం బాగుంటే చూసి తట్టుకోలేరు అనేసి. ఏం చేద్దాం, వాళ్ళ మెంటాలిటీ అలాంటిది. కుళ్ళుబోతోళ్ళు, ఏలు మంత్రగాళ్ళు. సో మీకు మీ ఫిట్నెస్ ఏరియాలో ఇలాంటి ఈపీ గాళ్ళు ఎవరన్నా తగిలితే అస్సలు పట్టించుకోకండి. నేను ఎలా అయితే దాన్ని ఓవర్కమ్ చేసి కంటిన్యూ చేసుకుంటున్నానో మీరు దానికంటే బెటర్ గా చేయండి. సో లాస్ట్ గా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, మీరు ఎవరి దగ్గర పీటీ తీసుకోవాలంటే ఫస్ట్ వాడికి దాని గురించి నాలెడ్జ్ ఉందా లేక వాడు ఏలు ముద్రగాడు అని తెలుసుకోండి. ఇలాంటి వాళ్ళకి డబ్బులు కట్టి మీ మనీ వేస్ట్ చేసుకోకండి. సో కోచ్ అని చెప్పుకునే ప్రతి వాడు కోచ్ కాదు. అంతే, నేను చెప్పాలనుకుంది మొత్తం చెప్పేసా. ఇంకేమైనా ఉంటే ఇంకో వీడియోలో మళ్ళీ చెప్తా. అంతవరకు బాయ్.